కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెగించేశాడు. అధిష్టానం ఆయనకు పూర్తి అండగా నిలబడింది. ఇప్పటికే ఒక 2 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మరి కొంతమంది రాజీనామా చేస్తాం ఇంకో 10 మంది దాకా అన్నారు. చేసుకోమని చెప్తున్నాడు ఆయన. అధిష్టానం కూడా అదే చెప్తుంది. ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద చర్య అంటుంది. ఒకటేంటంటే ఇక సిద్ధరామయ్య ఎన్నికల్లో పోటీ చేయనన్నాడు. ఇక డీకే శివకుమారే కీ పాయింట్ అవుతాడు అక్కడ. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఉండటమా లేకపోతే వెళ్ళి బీజేపీకి పోవడమా ఇది తేల్చుకోవాలి అక్కడ. ఉండాలి అనుకున్నటువంటి రేపు పొద్దున బీజేపీలోని మంత్రి పదవులు ఇస్తారని ఏమైనా రాసిస్తారే? 19 మంది ఎమ్మెల్యేలను మంత్రులు చేశాను, మంత్రి పదవులు దక్కని సీనియర్లకు తీసుకెళ్ళి నామినేటెడ్ పదవులు ఇస్తున్నాను, అందరికీ మంత్రి పదవులు రావాలంటే కుదరదు. గతంలో 2 ముఖ్యమంత్రుల దగ్గర నాకు మంత్రి పదవి రాలేదు, అంత మాత్రం నేను వెళ్ళిపోయి పార్టీని వదిలేశానా? పార్టీ వదిలి వెళ్ళిపోతానన్నోళ్ళు దర్జాగా వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నాడు. రాజీనామా చేస్తానన్నోళ్ళు దర్జాగా చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అధిష్టానం కూడా ఆ లిస్టు పంపించండి ఎవరెవరు రెబల్గా ఉన్నారో అని చెప్తుంది. ఓవరాల్గా డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత ముఖ్యం. తనతో గొడవ పెట్టుకున్నటువంటి వాళ్ళు నష్టపోవడం తప్పించి లాభపడడం ఏమి ఉండదు. అందుకే తెగించేశాడు.